కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్పందించారు టీవీకే అధినేత విజయ్. ఇది తన జీవితంలోనే ఒక చీకటి అధ్యాయంగా చెప్పుకొచ్చారు ఆయన. ఇలాంటి ఘటన ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడూ జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తలపతిగా పేరున్న విజయ్ ఏది ఏమైనా సరే బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు విజయ్. என் லைஃப்பில் இந்த மாதிரி ஒரு பெயின்ஃபுல்லான ஒரு சுச்சுவேஷனை நான் ஃபேஸ் பண்ணதே கிடையாது. மனசு முழுக்க வலி வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி, அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களோட சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்குறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. విన్నారు కదా, కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఇటు టీవీకే అధినేత విజయ్ అయితే స్పందించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అడిగి తెలుసుకుందాం. గణేష్, చెప్పండి, ఇంతకు ముందు కూడా సేమ్ విజయ్ ర్యాలీలోనే ఒక అభిమానిని అటు పై నుండి తోసేసిన ఘటన చూసాం. ఆ తర్వాత మొన్నటి ఘటన తీవ్రంగా ఆందోళన గురి చేసిన అందరిలో కూడా 20 మందికి పైగా చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు. సో విజయ్ ఇటు వచ్చి ఇటువంటి ఘటన జరగటం దురదృష్టకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఎలా చూడాలంటారు? అంటే ఆయన స్టేట్మెంట్స్ ఇప్పుడు ఏవైతే ఆయన రెస్పాండ్ అయ్యారు దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఎందుకంటే చాలా వరకు ఇలాంటి పొలిటికల్ పార్టీలు ర్యాలీలు నిర్వహించేటప్పుడు, ఇతర బహిరంగ సభలు ఏర్పాటు చేసేటప్పుడు తొక్కిసలాటలు జరగడం, కొంత మరణాలు జరగడం చాలా వరకు మనం చాలా వరకు చూసాం. కానీ ఇప్పుడు కరూరులో జరిగిన ఘటన అనేది చాలా అత్యంత విషాదమైంది. దాదాపు 40 మందికి పైగా ఇందులో తొక్కిసలాటలో చనిపోయారు. దాదాపుగా 120 మంది గాయాల పాలయ్యారు. అంటే అతిపెద్ద ఘటనగా, అంటే ఒక అభిమానిని చూడడం కోసం కావచ్చు, లేకపోతే ఆ రాజకీయ పక్షానికి మద్దతు తెలపడం కోసం కావచ్చు, వచ్చిన అభిమానులు ఈ విధంగా చిన్నపిల్లలతో సైతం ఈ విధంగా చనిపోవడం, 41 మంది చనిపోయిన ఘటన అనేది చాలా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో ఇప్పటికే అటు ప్రభుత్వం కావచ్చు, లేకపోతే టీవీకే పార్టీ అధినేత చీఫ్ దళపతి విజయ్ కావచ్చు, చాలా వరకు దీనిపైన అంటే ఎందుకు జరిగింది ఘటన, ఎలా జరిగింది అనేది అనేక చర్చలు జరుగుతూ వచ్చినాయి. కానీ ఈరోజు ఘటన జరిగిన 3 రోజుల తర్వాత దళపతి విజయ్ మొదటిసారిగా ఆయన ఒక వీడియోని రిలీజ్ చేశారు. దాదాపుగా 4 నిమిషాల 45 సెకండ్ల పాటు ఉండే ఈ వీడియోలో ఆయన బాధాతప్త హృదయంతో, అంటే జరగరాని ఘటన జరిగింది, తాను జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడూ చేయలేదు, ఇలా జరగాలని నేను ఎప్పుడు అనుకోలేదు, ఇది నిజంగా నా జీవితంలో ఒక విషాదమైన ఘటన అనేది ఆయన ప్రస్తావించింది. దీనిపైన అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే జరిగిన ఘటనపై ఇప్పటికే అనేక అనుమానాలు ఆ పార్టీ నుంచి, టీవీకే నుంచి, అంటే తమిళ వెట్రి కళగం నుంచి ఆ కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. విజయ్ మాత్రం ఇప్పటి వరకు దీనిపైన పెదవి విప్పలేదు. ఎందుకంటే ఆయన ఒక ట్వీట్ చేశారు ఆ రోజున, ఇది జరగరాని ఘటన, ఇలా జరగకుండా ఉండాల్సింది, జరిగిన దానిపై మేము విచారిస్తున్నామని చెప్పారు. దీనిపైన ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, టీవీకే సంబంధించిన వాళ్ళు అనేక ప్రకటనలు చేశారు. ఒకటి, పోలీసులు లాఠీ చార్జీ చేయడం వల్ల ఈ విధంగా జరిగిందన్నారు, దీంట్లో కుట్ర ఉందన్నారు. ఇలాగ అనేక అంశాలని ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చెప్పడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా విజయ్ ఇప్పుడు 4 నిమిషాల 45 సెకండ్ల ఆ వీడియోని చూస్తే మనకి ఆయన పూర్తిగా, అంటే దాని పట్ల తాను ఎంత బాధపడుతున్నాను, ఎంత విషాదమైన ఘటన అని చెప్పే విధంగా ఆయన వాయిస్ కావచ్చు, ఆయన దాంట్లో మాట్లాడిన తీరు కావచ్చు, మనకి చాలా వరకు అనేక ప్రశ్నలు లేవదెత్తుంది. ఆ పార్టీ ఏం ఆలోచన చేస్తుందని మనకి చెప్పకనే చెప్తుంది. ఇందులో ప్రధానంగా ఆయన చెప్పింది ఒక సూటిగా, అంటే తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రతీకారం తీసుకోవాలనుకుంటే నన్ను డైరెక్ట్గా ఢీకొట్టండి, కానీ తన కార్యకర్తలను కానీ అక్కడ ఉండే ప్రజలను కానీ అలా చేయడానికి వీల్లేదనేది ఒక సంకేతం వ్యక్తం చేశారు. అంటే దీంట్లోన ఒక తమిళనాడు ప్రభుత్వంలోన ఖచ్చితంగా స్టాలిన్ ఒక ప్రతీకార చర్య తీసుకుంటున్నారు. తన పార్టీ పెట్టి ముందుకెళ్లడం, ఏదైతే టీవీకే పార్టీ ముందుకు దూసుకుపోతుందో, అశేష జనవాహిని తన ముందుకు వస్తున్నారు, వీళ్ళందరినీ దాన్ని డిస్ట్రాయ్ చేయడం కోసం జరుగుతున్న ఒక ప్రయత్నంగా తన పైన ప్రతీకారం తీర్చుకుంటున్నారనేది ఓడైతే ఆయన చెప్పారు. అంటే టోటల్గా ఈ 4 నిమిషాల 40 దాంట్లో కూడా ఆయన స్వచ్ఛంగా తమిళ భాషలో
ఎక్కువ తమిళ భాషలో అయినా పూర్తిగా తమిళందరికీ అర్థమయ్యేలాగా తన అభిమానులకి అక్కడ ఉండే ప్రజలకి తమిళనాడు ఉండే ఆ తమిళ భాషకు ఉండే దాంతోపాటు ఆయన ఖచ్చితంగా ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదాలకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఆయన విజయ్ ఈ వీడియోని ఆయన రిలీజ్ చేశారు. అంటే ఇందులో ప్రధానంగా తనను టార్గెట్ చేయండి, అంటే ఏదైనా ప్రభుత్వాన్ని కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ ఏదైనా ఉంటే తన పైన ప్రతీకారం తీర్చుకోవాలంటే తన టార్గెట్ చేయండి, కానీ తన కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లో టార్గెట్ చేయడానికి వీలు లేదు, వాళ్ళంతా అమాయకులు. మరోవైపు తనకు సహకరిస్తున్న ప్రజలను కూడా టార్గెట్ చేస్తున్నారనేది ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాను జీవితంలో ఏ తప్పు చేయలేదు, ఎందుకంటే ఏదైనా జరగాలనుకున్నప్పుడు ఇటువంటి వాటి పట్ల నేను భద్రతకి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పటి దాదాపుగా 5 సభలు జరిగినాయి, అనేక చోట్ల అనేక లక్షలాది మంది ప్రజలు వచ్చారు, ఎక్కడా కూడా ఇలాంటి ఘటన జరగలేదు. కానీ కరూరులోనే ఎందుకు ఈ తొక్కిసలాట జరిగిందనే దానిపైన ఆయన చెప్పకనే అనుమానం వ్యక్తం చేస్తూనే అనేక ప్రశ్నలు సంధించారు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలకి, ఎవరైతే అక్కడ కరూరు ప్రజలకు అక్కడ ఉండే వాస్తవాలు అసలు ఏం జరిగిందనేది అక్కడ ప్రజలకు ఖచ్చితంగా తెలుసు అనేది ఒక అనుమానం అయితే విజయ్ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన కార్యకర్తలు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, ఏదో ఒక కుట్ర ఉందనే ఒక కోణంలో ఏదైతే మాట్లాడుతున్నారో దానికి మద్దతు పలికేలాగా మరోవైపు అక్కడ ఉండే స్థానిక ప్రజలకు ఖచ్చితంగా ఏం జరిగిందో తెలుసు అనేది దళపతి విజయ్ స్పష్టంగా చెప్తున్న మాటలు కనిపిస్తున్నాయి. మరోవైపు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాము మేము, 5 సభలు అనేవి దిగ్విజయంగా జరిగినాయి, లక్షలాది మంది వచ్చారు, అక్కడ జరగలేని ఘటన ఇక్కడే ఎందుకు జరిగింది అనేది ఒక అనుమానం అయితే ఆయన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లోన అటు ముందుగానే ఆ పార్టీ నాయకులు పోలీసుల వైఫల్యాన్ని కావచ్చు, లేకపోతే పోలీసులు లాఠీ చార్జీ చేశారనే దానిపైన అనేక ఆరోపణలతో పాటు అనేక ప్రకటనలు చేశారు. కాబట్టి దానికి ఆయన ఆ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతున్న తీరులోన ఇక్కడ ఏం జరిగింది అనేది ఖచ్చితంగా పోలీసులు ఖచ్చితంగా తేల్చాలి, దీన్ని విచారణ చేయాలి అనేది చెప్తున్నారు. అంటే అన్ని చోట్ల జరగలేంది కేవలం కరూరులో మాత్రమే జరగడం అనేది ఆయన దాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇది చాలా తను తీవ్రంగా కలచివేసిన ఘటన, తన జీవితంలో అనేక ఘటనలు ఎదుర్కొన్నాను, నేను ముందు నుంచి కూడా అనేక ఘటనలు ఎదుర్కొన్నాను, అవమానాలు ఎదుర్కొన్నాను, ఇటువంటివి తనకు కొత్త కాదు. కానీ తన కోసం వచ్చిన అభిమానులు ఈ విధంగా 40 మందికి పైగా చనిపోవడం, దాదాపు 120 మంది గాయాల పాలవడం అనేది చాలా వరకు తాను తీవ్రంగా తన కలచివేసింది. ఈ 3 రోజుల పాటు తను దాన్ని ఎలాగా జీర్ణించుకోవాలో, ఏ విధంగా దాన్ని చెప్పాలనేది కూడా అర్థం కాని పరిస్థితి అనేది ఆ వీడియోలో ఆయన స్పష్టంగా చేశారు. త్వరలోనే నిజాలు బయటపడతాయనేది కూడా ఒక డిక్లరేషన్ అయితే జారీ చేశారు. ఎందుకంటే త్వరలో దీనిపైన ఖచ్చితంగా ఒక నిజాలు బయటపడతాయి, ఇలాంటివి నా జీవితంలో చాలా ఎదుర్కొన్నాను, కానీ ఇది అత్యంత విషాదమైన ఘటన, ఇలాంటి ఘటన ఖచ్చితంగా తేలుతుందనేది విజయ్ అయితే స్పష్టం చేశారు. అంటే ఇంతమంది, అంటే తను చూడడానికి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు కాబట్టి నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే నా గుండె ముక్కలైందనేది ఓడైతే ఆయన ఆ తమిళందరికీ నాటుకునేలాగా వాళ్ళందరికీ తను ఎంత బాధపడుతున్నాడని చెప్పేలాగా ఆ వర్డ్ని అయితే ఉపయోగించారు. ఇంత మాట్లాడుతున్నా ఈ మాటలన్నీ కూడా మాట్లాడడానికి తనకు మాటలు రావడం లేదు, మీతో ఇంకా ఎక్కువ మాట్లాడాలనుకున్నాను కానీ నాకు ఏం చెప్పాలో మాటలు రావట్లేదు అనేది ఆయన వాయిస్ చూసిన విజయ్కి ఈ వీడియోలో చూస్తే ఆయనంతా చాలా వరకు విజయ్ అంటే మనకి ఇటు పవర్ స్టార్ ఎలాగా ఆ ఫోర్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఏ విధంగా ఉంటాయో, ఆ యాక్షన్ ఎలా ఉంటుందో అంత యాక్షన్లో ఉండే ఆయన గత సభలో చాలా వరకు చూసాం. ఇటీవల జరిగిన సభల్లో, అంటే కరూరుకు ముందు జరిగిన సభల్లో కూడా ఆయన మాట్లాడిన తీరు కావచ్చు, ఆవేశంతో ప్రజలను ఉద్దేశించిన ప్రసంగాలు కావచ్చు, అనేక మనం విన్నాం. వీటిలో ఆయన ఫోర్స్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. మనకి ఖచ్చితంగా మన పవర్ స్టార్తో పోల్చుకునే అనేక మూలాలు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ వీడియో చూస్తే ఆయన చాలా బాధపడుతున్నట్టుగా, ఆ ఫోర్స్ అంతా లేకుండా చాలా అత్యంత విషాదంగా జరిగిన ఘటన కాబట్టి దానిపైన తను మాట్లాడలేకపోతున్నాను అనేది 4 నిమిషాల్లో కూడా చెప్పాల్సిన ఘటనలు, అంటే దానిపైన అనుమానం వ్యక్తం చేశారు, ఎంత బాధపడుతున్నానని చెప్పారు, ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాల్సిందని చెప్పారు. మరోవైపు దీనిపైన అనుమానం వ్యక్తం చేశారు, అక్కడ ఉండే స్థానిక ప్రజలకు తెలిసినవి చెప్తూ వచ్చారు. జనరల్లీ దిస్ ఇస్ హౌ పొలిటీషియన్స్ రియాక్ట్. పొలిటీషియన్స్ కానివ్వండి, లేకపోతే ఎవరన్నా కానివ్వండి, మాక్సిమం ఇలానే రియాక్ట్ అవుతూ ఉంటారు. అండ్ బ్లేమ్ అనేది కూడా పక్కన పార్టీ మీద, వాళ్ళ మీద వేస్తూ ఉంటారు. సో ప్రెసెంట్ మనం మాట్లాడుకోవాల్సింది ఆ నారో రోడ్స్. పోలీసులు చెప్పేది అక్కడ వాళ్ళకి ఉన్న పర్మిషన్ చాలా తక్కువ కెపాసిటీ పర్మిషన్ ఉంది, కానీ ఒకేసారి లక్షల మంది అక్కడికి వచ్చారు అనేది కూడా చెప్తున్నారు. సో డోంట్ యూ థింక్, అంటే ఆ రెస్పాన్సిబిలిటీ అనేది తాను కూడా తీసుకోవాలి, ఇంతమంది వస్తారు అనే ఒక అంచనా ఉన్నప్పుడు మేబీ ఒక బిగర్ గ్రౌండ్ అలా ఏమైనా అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటే బెటర్గా ఉండేది అని ఏదో ఒక కోణంలో విజయ్ తరపు కూడా ఇటు తప్పు ఉన్నట్టుగా కనిపిస్తుంది అని అనిపించట్లేదా? ఎందుకంటే ఇందులో విజయ్ ప్రస్తావించిన ప్రశ్నలో ఎక్కడ కూడా తాను ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకున్నాను, అప్పటికే 5 సభల్ని దిగ్విజయంగా నిర్వహించాను, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో జనాలు వచ్చారనేది చెప్పడంతో పాటు ఆయన చెప్తున్న దాంట్లో ఎక్కడా కూడా అంటే ఉన్న జనాల కంటే తను అనుకున్న తీసుకుంటే పర్మిషన్ కంటే ఎక్కువ జనాభా వచ్చారని కానీ, అక్కడ సరైన ఏర్పాట్లు చేయలేకపోయామని కానీ, లేకపోతే అక్కడ సభకు బదులు ఇంకో చోట వేరే ప్లేస్ మారుస్తే బాగుండేదని కానీ, ఇటువంటి ఎలాంటి అనుమానాలు కానీ దానికి సంబంధించిన ఏవి కూడా ఆయన చెప్పలేదు.
కేవలం ఆయన చెప్తున్నదల్లా ఇది జరగకూడని ఘటన జరిగింది. దాదాపు 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు, మరోవైపు 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇంత జరిగింది కాబట్టి దీనిపైన ఒక విషాదమైన ఘటన. తాను చాలా వరకు దీనిపైన తన మనస్తాపం కలిగించింది, తీవ్రంగా దాన్ని నన్ను కలచివేసింది, దీన్ని చింతిస్తున్నానని చెప్పడంతో పాటు ఇది ఆయన వైపు నుంచి చెప్పడంతో పాటు తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధించి ఈ ఘటన జరిగిన తర్వాత దాని విచారణలో ఖచ్చితంగా దీనిపైన ఒక కుట్ర ఉందని ఏదైతే తన కార్యకర్తలు నాయకులు చెప్పారో దాన్ని బలపరిచేలాగా ఆయన ఇందులో వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇందులో ఖచ్చితంగా స్థానికంగా ఉండే కరూరు ప్రజలకు సంబంధించి ఇందులో వాస్తవాలు ఏం జరిగాయని ఖచ్చితంగా వాళ్ళందరికీ తెలుసు, ఖచ్చితంగా నిజాలు బయటపడతాయని కూడా విజయ్ ఇందులో స్పష్టంగా చెప్పారంటే ఈ ఘటన జరిగిన దానికి ఏదో ఒక లోతైన విషయం ఉందనేది ఆయన చెప్పకనే దీంట్లో చెప్పారు. అది స్థానికంగా ఉండే ప్రజలకు తెలుసు అనేది, అంటే అది భద్రతా వైఫల్యం కావచ్చు, లేకపోతే ఇంత పెద్ద జనాభా వచ్చింది కాబట్టి తను అనుమతి తీసుకున్నాను కాబట్టి ఆ ప్లేస్ మార్చండి అనేది స్థానికంగా అక్కడ ఉండే పోలీస్ అధికారులు కావచ్చు, మిగతా స్థానిక సంస్థ కావచ్చు, లేకపోతే అక్కడ ప్రభుత్వం కాదు చెప్పి ఉండాల్సిందనేది ఒక చెప్పకనే ఆ సంకేతాన్ని ఆయన చెప్పారు. మరోవైపు దీంట్లో తమిళనాడు ప్రభుత్వం అంటే స్టాలిన్ ఖచ్చితంగా తన పైన ఒక టార్గెట్గా తన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారనేది ఒక సంకేతం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ తమిళనాడులో చాలా ఒక ఆల్టర్నేటివ్ పార్టీగా తాను ఇంతమంది ప్రజల్ని సమీకరించుకుంటూ పోతున్నాను, వచ్చే ఎన్నికల్లోన తన జయాపజయాలు నిర్ణయించే పెద్ద ఎత్తున ఇటువంటి సభలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక కక్షపూరితంగానే ఉన్నారు కాబట్టి తనపైన ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా ఉన్నారని చెప్పడంతో పాటు తీర్చుకుంటే తనపైన కక్ష తీర్చుకోండి, తనపైన ప్రతీకారం తీర్చుకోండి, కానీ తన కార్యకర్తలను కానీ స్థానికంగా ఉండే ప్రజలపైన మాత్రం ఇలాంటి వేధింపులు కానీ కక్ష సాధింపులు చేయకూడదని చెప్పారు. అంటే టోటల్గా మనం తీసుకుంటే ఇందులోన ఆయన చెప్పిన అన్ని అంశాలు కూడా ఎక్కడ కూడా అటు ప్రభుత్వ వైఫల్యాన్ని తనపై కక్ష ఉందని, దాంతోపాటు అక్కడ ఉండే ఆ పోలీసు వైఫల్యాన్ని చెప్పారు. మరోవైపు అందులో ఒక ఏదో తెలియని ఒక అంశం అంటే 5 సభల తర్వాత ఈ విధంగా జరగడాన్ని ఆయన తప్పుపడితేనే ప్రశ్నించారు. ఇందులో అందుకని తన వైపు నుంచి జరిగింది అనేది ఎక్కడ చెప్పట్లేదు. కాకపోతే చాలా వరకు మనం ఇలాంటి సభల్లో చూసాం, అటు రాజకీయ సభలు కావచ్చు, మిగతా సభలు కావచ్చు, అనేక సభల్లో ఇలాంటి తొక్కిసలాటలు అది క్రికెటర్ సంబంధించిన అభిమానులు కావచ్చు, లేకపోతే భక్తులకు సంబంధించిన ఫిలిగ్రిమ్ సంబంధించిన ఘటనలు కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, లేకపోతే తమిళనాడులో కావచ్చు, కన్నడలో కావచ్చు, చాలా చోట్ల ఇటువంటి ఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అక్కడ స్థానికంగా ఉండే ప్రభుత్వాలు ఏం తీసుకుంటున్నాయని కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటన తర్వాత ఇక మీదట ఇలాంటి రోడ్ షోలకు అంటే ఎంతమంది ప్రజలు వస్తున్నారు, ఇంటెలిజెన్సీ అనేది ఒక పూర్తి గణాంకాలు చేసే ఒక వ్యవస్థగా ఉంటుంది. అక్కడ స్థానిక పోలీసులు ఉన్నారు, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఒక్కసారిగా ఆకాశం నుంచి ఊడిపడరు కాబట్టి వాళ్ళు ప్రయాణించే వాహనాలు కావచ్చు, వచ్చే అన్ని క్యాలిక్యులేషన్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. అంటే ఒక ప్రదేశంలోన ఇప్పుడు కాదు, దాదాపు తెలుగు రాష్ట్రాల్లో కూడా గత 10 ఏళ్ళుగా మనం చూస్తున్నాం, తెలంగాణలో చూస్తున్నాం, అన్ని చోట్ల కోటల మీటింగ్లు కానీ, ర్యాలీలు కావచ్చు, ఇలా బహిరంగ సభల్లో కావచ్చు, లెక్కకు మించి సమీకరణ చేస్తున్న విధానం అయితే ఉంది. అంటే ఆ సమీకరణ చేసేటప్పుడే స్థానిక పోలీసులకి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది కాబట్టి అక్కడ ఉండాలా వద్దా అనేది నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వాటికి ఖచ్చితంగా అసలు అనుమతి ఉంచాలేదనేది కూడా ఇప్పుడు ఈ కరూరు ఘటన తర్వాత అతిపెద్ద ప్రశ్నగా వినిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ పక్షాలు అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ రాష్ట్రమైనా కావచ్చు దేశంలో, ఇలాంటి పార్టీలకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి అనుమతులు ఇవ్వాలా వద్దనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కరూరు ఘటన తర్వాత మనకు కనిపిస్తోంది. గణేష్, యాజ్ యూ సెడ్, ఇటు విజయ్కి తమిళనాడులో ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. పొలిటికల్ గా కాకపోయినా ఇటు ఆయనకి సంబంధించిన ఫిల్మ్స్ పరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే హీఈస్ అట్రాక్టింగ్ 2 కైండ్ ఆఫ్ పీపుల్, పొలిటికల్ గా అట్ ద సేమ్ టైం అటు ఫిల్మ్ పరంగా కూడా ఆయన అట్రాక్ట్ చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా మామ అంటూ కూడా వచ్చారు తన దగ్గరికి. సో ఇటువంటి సిచ్యువేషన్లో అక్కడ పార్టీకి కానీ అండ్ పోలీసులకు కానీ ఒక కంప్లీట్ నంబర్ పిక్చర్ అనేది ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో ఎంతమంది రాగలరు అనేది. సో అట్లాంటి ఒక సిచ్యువేషన్ దగ్గర ఒక నారో రోడ్స్ అనే ఒక స్పేస్ను సెలెక్ట్ చేసుకోవడాన్ని ఎలా చూడాలి? ఎట్ ద సేమ్ టైం సీఎం స్టాలిన్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు, బట్ విజయ్ టుక్ సమ్ టైం, ఆ తర్వాత ఆయన రెస్పాండ్ అయ్యారు. దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఇప్పుడే కాదు, 80వ దశకంలో సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఆ సినీ గ్లామర్ అనేది రాజకీయ పార్టీల్లో మనకి పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు తమిళనాడులోన ఎంజీఆర్ కావచ్చు, జయలలిత కావచ్చు, ఇలాగా కరుణానిధి కావచ్చు, ఇలాంటి సినీ గ్లామర్ ఉన్న అటు ఎక్కువగా మనకి ఎన్టీఆర్ తర్వాత 80వ దశకం తర్వాత సినీ గ్లామరు వస్తున్న జనాభా సమీకరణ ఇలాగనేది పెద్ద ఎత్తున మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అటు చిరంజీవి పార్టీని చూసిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించి చూస్తున్నాం. జన సమీకరణ అనే కంటే అభిమానులు రావడం అనేది చాలా వరకు మనకు కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఓట్ల రూపంలో మారుతాయా మారదనేది మనకు అనేక ఎన్నికల్లోన ఆ నాయకులకి సంబంధించింది నిరూపణ అయింది. అనేక పార్టీలు మనకి కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. కానీ ఆ అభిమాన నాయకుడు ఇప్పుడు దళపతిగా ఆయన తమిళనాడులో అత్యంత ప్రేక్షకాధారణ కలిగిన ఒక అగ్ర హీరోగా ఉన్నారు. అటువంటి విజయ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా జన సమీకరణ కంటే మిగతా అభిమానులు కూడా ఇప్పుడు మనకు కరూరు ఘటనలో తీసుకుంటే చాలా చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చిన ఘటన అవుతుంది. దాదాపుగా 40 మందిలో
ఒక 15-20 మంది వరకు చిన్నపిల్లలు మృత్యువాత పడ్డారు. ఇది చూసుకుంటే చాలా విషాదకరమైంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలో ఇప్పుడు చాలా వరకు రాజకీయ పార్టీలు కావచ్చు, వీళ్ళు ముందుగా అనుమతి ఇచ్చినప్పుడు పలానా సెంటర్ పలానా చోట పలానా టైం అని చెప్తారు. కానీ ఆ పలానా సెంటర్ అనేది నిర్దిష్టంగా ఉంటుంది, టైం అనేది వాళ్ళ క్యాలిక్యులేషన్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే టైంకి ఆ రోజు 6 గంటలు రావాల్సి వచ్చినప్పుడు ఉదయం నుంచి ఒక 3-4 సభలు ఉన్నప్పుడు అన్ని చోట్ల నుంచి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ నుంచి ఆ రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల ఉండే ఆ టైం డిలే కావచ్చు, ఇవన్నిటిలోన 6 గంటలంటే 6 గంటలకి ఖచ్చితంగా సభలు ప్రారంభమయ్యే పరిస్థితి ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా కనిపించదు మనకి. అందుకని ఇలాంటి చోటు కూడా విజయదానికి సంబంధించి ఇదే జరిగింది. కానీ పోలీసులు దీనిపైన ఒక నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా. ఇప్పుడు కరూరు ఘటన తర్వాత పోలీసులు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పోలీసులు, అటు ఇంటెలిజెన్స్ కావచ్చు, మిగతా ఏవైతే పోలీసు వ్యవస్థలు ఉన్నాయి ఇవన్నీ కూడా వాటిపైన నిర్దిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. దాని కోర్టులు కూడా దీనిపైన ఒక నిర్దిష్టంగా స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లేకపోతే భవిష్యత్తులో కరూరు లాంటి ఘటనలు మళ్ళీ జరిగితే నష్టపోయేది ఖచ్చితంగా సామాన్య ప్రజలు, అభిమానులు మాత్రమే మనకు కనిపిస్తారు. ఎస్, థ్యాంక్ యూ గణేష్.